ప్రస్తుతం రాజమండ్రిలోని ఒక పాల కేంద్రం దగ్గర అయితే మనం ఉన్నాం. చూడొచ్చు, సాధారణంగా పాల కేంద్రం అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది అయితే ఒక చూపించే ప్రయత్నం. చూసుకున్నట్లయితే మనకి గేదెలు అలాగే ఆవులు కూడా రెండు ఈ పాల కేంద్రంలో అయితే ఉన్నాయి. అలాగే గేదె పాలతో పాటు ఆవు పాలను కూడా విక్రయిస్తూ ఉంటారు. దీనికి కావాల్సిన ఆహారం అంతా కూడా ఏదైతే చెరుకు గడ్డలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆహారంగా ఇస్తూ ఉంటారు. గడ్డి అలాగే పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో పెంచుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలోని కల్తీ పాల కలకలం అయితే ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అనూరియా లాంటి వ్యాధులు వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు పాల కేంద్రంలో కల్తీ జరిగే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు సాధారణంగా రన్ అయ్యే పాల కేంద్రాలు ఎలా ఉంటాయి, వారికి ఎంత బయట నుంచి ఎంత కొంటారు, వారి దగ్గర ఎన్ని లీటర్ల పాలు వస్తాయి అనేది అయితే బిగ్ టీవీ ఒక పాల కేంద్రం దగ్గరికి వచ్చి దీని మీద అయితే ఒక రీసెర్చ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే మనం చూసుకున్నట్లయితే రాజమండ్రిలో ఉన్న ఒక పాల కేంద్రం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, ఇదంతా కూడా వాటికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా హెల్తీ ఫుడ్డే పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విధంగా బయట నుంచి తీసుకున్న పాలను కూడా వారు టెస్ట్ చేసి తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రోజు సుమారుగా 200 నుంచి 300 లీటర్ల వరకు కూడా పాలను ఇక్కడ విక్రయిస్తూ ఉంటూ కూడా ఈ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కల్తీ పాల కలకలం రేపుతున్న నేపథ్యంలో అసలు ఒరిజినల్గా పాలు ఎలా ఉంటాయి, ఒక పాల కేంద్రంలో పాలని ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఏంటి అనే దాని మీద అయితే ఇప్పుడు పూర్తిగా అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్, చెప్పండి, అసలు రోజుకి ఎన్ని లీటర్ల వ్యాపారం జరుగుద్ది మీకు? అసలు పాల కేంద్రం అంటే ఎలా రన్ అవుద్ది? మాకు రోజుకి 300 లీటర్ల వ్యాపారం జరుగుతుంది. 2 పూటలా కలిపి 300 లీటర్ల పాలు వ్యాపారం జరుగుతుంది. మావి అయితే 100 లీటర్ల పాలు మావి సొంతంగా ఉన్నాయి. గేదె పాలు 100 లీటర్లు ఉంటాయి. బయట రైతుల దగ్గర మనం పాలు పారాలున్న యజమానుల దగ్గర పాలు సేకరిస్తాం. వాళ్ళకి గిట్టుబాటు రేటు 70 రూపాయలు రైతు రేటు, 5 రూపాయలు ట్రాన్స్పోర్ట్ రేటు, 75 రూపాయల రేటు ఇస్తాం మనం. వాళ్ళు మనకి క్యానులతో తెచ్చి అందిస్తారు. తేగానే పాలు శుభ్రంగా వడకట్టుకుని కొలుసుకుని ఫ్యాట్ పెట్టుకుని బాగుంటే పాలు తీసుకుంటాం. హెల్దీగా మనకి 3 నెలలు అయిన గేదె పాలు అయితే 6 నుంచి 7, 6, 5 అలా వస్తాయి ఫ్యాట్. దానికి ఎస్ఎన్ఎఫ్లు గట్రా అన్నీ తగినట్టుగా ఉంటాయి. ఆ ఎస్ఎన్ఎఫ్లు గట్రా అన్నీ చూసుకుని బాగుంటే తీసుకుంటాం, లేకపోతే ఆ పాలు అక్కడితో ఆపేస్తాం. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ కల్తీ పాలు ఎవరైనా తెస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుందా? తెలిసిపోద్దండి. దాంట్లో కల్తీ పాలు తెస్తే ఖచ్చితంగా పాల కేంద్రంలో గుర్తించవచ్చు అని అయితే చెప్తున్నారు బాబాయ్. చూడొచ్చు, దీనికి సంబంధించి ఫ్యాట్ మిషన్ ఉంటుంది. ఈ ఫ్యాట్ మిషన్ ద్వారా అయితే ఇది కల్తీ పాల ఒరిజినల్ పాల దేని పాలు అనేది ఈ మిషన్ ఈ యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. బాబాయ్, చెప్పండి, ఇందులో వాల్యూస్ ఎలా చూస్తాం? వాల్యూస్ ఫ్యాట్స్ చూస్తాం, ఫస్ట్ ఎస్ఎన్ఎఫ్ చూస్తాం. ఓకే, ఈ డిఫెక్ట్ ఏమన్నా ఉందా లేదా అన్నది మనకి 20 నుంచి 30 దాకా ఉంటుంది. పాలు డిఫెక్ట్ ఉన్నది అది కూడా చెప్తుంది. ఓకే, ఇది ఎల్ అంటే లాక్టోమీటర్ మాట అండి. ఎల్ఆర్ దాని వేడి శాతం అన్నీ చెప్తుంది. ఇది వాటర్ శాతం చెప్తుంది. ఏమండి, పి అంటే ప్రజెంట్ అవి ఎప్పుడు అన్నది కొంచెం మనకి అర్థమయ్యేటట్టు చెప్తుంది అన్నమాట. రాత్రి కూలింగ్ ఇయ్యా లేకపోతే పౌడర్ కలిపినయ్యా ఇవన్నీ. అంటే పౌడర్ కలిపింది అయితే ఏమొస్తుంది? పౌడర్ కలిపింది అయితే 0.00 వస్తుంది. అది ఫ్యాట్ చూపించదు. మిషన్ కూడా పోద్ది. అంటే కల్తీ పాలు వస్తే ఖచ్చితంగా చూపించుతుందో తెలుస్తుంది. వాటర్ శాతం చూపించదో అన్నీ చూపిస్తాయి. పాలు వేడి, పాల్లో ఉన్న డిఫెక్ట్లు ఏమైనా ఉంటే చెప్తుంది అన్నమాట. పర్సంటేజ్ ఎలా ఎంత ఉండాలి, ఎంత చేయాలని. ఒకసారి ఇది చూడొచ్చు, మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో ఫ్యాట్ లెవెల్ అనేది గేదె పాల్లో ఖచ్చితంగా చూపిస్తుంది. చూడొచ్చు, ఎఫ్ అంటే ఫ్యాట్ లెవెల్ అని చెప్తున్నారు. ఫ్యాట్ లెవెల్ 6.5 చూపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే దీంట్లో మనకి డిఫెక్ట్ ఏదైనా ఉంటే కనుక ఈ 25 పైన ఉంటే కనుక అది డిఫెక్టెడ్ మిల్క్ అని కూడా ఇందులో చెప్పొచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాటర్ లెవెల్ చూడొచ్చు, ఇక్కడ 0.0 ఉంది వాటర్ లెవెల్. అలాగా ఏదైనా ఎస్ఎన్ఎఫ్ చూసుకున్నట్టయితే 0.76 ఉంది. ఇట్లాంటి వాల్యూస్ అన్నీ కూడా వాళ్ళు ఒక మెజర్ చేసుకుని ఇలాగ ఒక శాంపిల్ వాటర్ చూడొచ్చు మనం. ఈ పాలు శాంపిల్ అయితే ఇక్కడ దీంట్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగ ఒక శాంపిల్ తీసుకుని ఈ పాలు ఎవరైతే రైతులు తీసుకొస్తారో వారి దగ్గర నుంచి ఇలాగ ఒక శాంపిల్ కలెక్ట్ చేసి ఈ పాలని చూడొచ్చు మనం. క్లియర్గా దీంట్లో పాలు కనిపిస్తున్నాయి.
ఈ పాలు ఏదైతే ఉందో ఎస్ ఇక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇలాగ ఒక కేంద్రంలో కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి మెజర్స్ అన్ని ఖచ్చితంగా పాటిస్తాము, కాబట్టి బయట నుంచి కల్తీ వచ్చే అవకాశం అయితే ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే అలాంటి పాలను మేమైతే కొనుగోలు చేయమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా రోజుకి 300 లీటర్లు అమ్ముతున్నారండి. ఎంతమంది కస్టమర్లు వస్తారు బాబాయ్? వస్తారండి 400 దాకా వస్తారు. 400 హాఫ్ లీటర్స్ పావు లీటర్ అన్నీ 2 లీటర్లు 3 లీటర్లు 10 లీటర్ల పాలు కొంటే రైతుకి గిట్టుబాటు రేట్ ఇస్తాం. మేము ముందే చెప్తాం, మీ డబ్బులు మా దగ్గర 10 రోజుల డబ్బులు ఉంటాయి. తేడా వస్తే ఈ 10 రోజుల డబ్బులు ఆగిపోతాయి, పాలు తీసుకోము. అంటే 10 రోజులకు ఒకసారి పేమెంట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ఏదైనా పాలు డిఫిట్ వస్తే కనుక ఆ 10 రోజుల పాలు డబ్బులు కూడా ఇవ్వమని చెప్తాం. ప్రతిరోజు ప్రతి పూట చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకునే తీసుకుంటాం. మళ్ళీ లేదనుకో వెనక్కి పంపించేస్తాం. అదే అంటే ఎప్పుడైనా మిస్ మ్యాచ్ రావడం కానీ ఈ వాల్యూస్ కరెక్ట్గా రాకపోవడం కానీ ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా వచ్చింది? వస్తాయండి, వస్తాయి. వస్తే అలా వాడడం, వాళ్ళు ఫస్టే తెచ్చినప్పుడు అన్నీ చెక్ చేసుకుని వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు నేను పాలు పట్టుకొస్తాను అన్నాడు అనుకోండి, ముందు శాంపిల్కి ఒక 5 లీటర్ల పాలో 3 లీటర్ల పాలో తెమ్మంటామండి. తెమ్మని చూసుకుని వాళ్ళ పాలు మనకు నచ్చితే, అన్ని రకాలుగా నచ్చితే మనం ఉంచుకుంటాం, లేకపోతే ఆ పాలతో పాటు ఇచ్చేస్తాం, వెనక్కి పంపించేస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ వాల్యూస్కి సంబంధించి కరెక్ట్గా రాకపోతే అది కనుక ఒకవేళ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? అంటే ఎందుకు, అంటే ఎప్పుడైనా మాకు తెలిసిపోద్దండి. ఇప్పుడు వాటర్ కలిపితే వాటర్ కలిపాడని చెప్తుంది, ఏదైనా పాల ప్యాకెట్లు అవి కలిపితే పాల ప్యాకెట్లు కలిపినట్టుగా తెలుస్తుంది. అన్నీ ఎస్ఎన్ఎఫ్లు గట్ట అన్నీ కరెక్ట్గా వస్తాయండి. పెరుగులు గట్ట మేము తోడుపెట్టి చూస్తామండి. మేము పెరుగులో కూడానే పాల్లో తేడా ఉందనుకోండి మాకు ముందే తెలిసిపోద్ది. మేము శాంపుల్ పెరుగు కత్తామండి. ఆ పెరుగు అయిన తర్వాత దాని చరిత్ర అంతా తెలిసిపోద్ది మాకు. ఇది మాకు పనిచేయదు అని చెప్పేస్తాం. మొదర గేదె పాల లేకడ గేదె పాలు అని తెలిసిపోద్ది. కల్తీ పాలు అనేది మేము ముందుగా గుర్తించగలం, ఎందుకంటే పాలలో మేము మునుగున్న వాళ్ళం కాబట్టి. అంటే ఇప్పుడు పాలు కాచినప్పుడు కానీ లేదా పెరుగు పెట్టినప్పుడు కానీ అంటే దాని క్వాంటిటీని బట్టి లేకపోతే ఎలా గెస్ చేస్తారు మీరు? గెస్ చేస్తాం ఏముందండి సార్, ఇప్పుడు లేగడ పాలు అయితే 1 నుంచి 10 రోజులు ఈయన దగ్గర నుంచి 1 నుంచి 10 రోజులు ఉన్న పాలు అయితే అవి పాలు పెరుగు జిగురు వస్తుంది, పైన మేగడ కట్టదు, తక్కువ కడుతుంది. పాలు నిలవ ఉంటే ఇరిగిపోతాయి. ఒక 2 రోజులు ఒక 3 గంటలు నిలవ ఉన్నాయనుకోండి, పాలు వెంటనే ఇరిగిపోతాయి. అదండి, పాలు ఇరగాలి కానీ 3.5 గంటలు ఉంటుంది మినిమం. బయట 3.5 గంటలు మినిమం ఉంటే కంపల్సరీ పాలు ఇరిగిపోతాయి. లైట్ వేడి తగలకూడదు అని అది జాగ్రత్తలో. 3 నెలల తర్వాత గేదె పాలు అయితే 5 నుంచి 6 తర్వాత దాకా వస్తాయి. ఈయన తర్వాత అది మేము పెరుగు కంపల్సరీ ప్రతి వాళ్ళే ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని తోడెట్టుకుని ఓకే అనుకుంటేనే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేది, లేకపోతే ఇవ్వం. ఎలాంటి ఫుడ్ పెడతారు భయ్య మీ దగ్గర, మీ ఫామ్లో ఉన్న? నేను చెప్తాను కరెక్ట్గా. చొప్పండి, చొప్పేస్తాం, ఎండుగడ్డి వేస్తాం, అదిగో గడ్డి మెరక గడ్డి, మొక్కజొన్న, ఈ ఇంగ్లీష్ గడ్డి, ఈ గడ్డిలు వేస్తాం, ఇవన్నీ వేస్తాం. హార్లిక్స్ పొట్టు, వల్లబా కణికలు, తవుడు వేస్తాం మేము. అంటే ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల బాగా దిగుమతి వస్తుందా మీకు పాలు? దిగుబడి చూసుకోమండి. ఆరోగ్యం, పాలు బాగుంటాం, పాలు బాగుంటాం చూసుకుంటాం. పాలు క్వాలిటీ, పాలు బాగున్నాయా లేదని ఫుడ్ని బట్టి కూడా ఓ స్మెల్ వస్తుంటాయి. అవి కూడా ఎప్పుడైనా నీటిలో వేసిన గడ్డి ఉందనుకోండి, నీటిలో గడ్డి వేసామనుకో కొంచెం అవి పాలు పలసగా ఉంటాయి. అప్పుడు రైతుకి చెప్పుకుంటాం, గడ్డి మారిందండి, దానా మారింది, అది మారింది, ఇది మారింది, మొత్తం దాన్ని తవుడు కంపల్సరీ వేస్తాం, మొక్కజొన్న పొట్టు పెడతాం, అన్నీ పెడతాం. అది ఇది చూసుకున్నట్లయితే పశువులు ఆరోగ్యంగా ఉంటే అది మంచి పాలు ఇస్తాయి, లేదంటే వారికి పెట్టే ఫుడ్ కూడా ఖచ్చితంగా మంచి ఫుడ్ పెట్టాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి పాలు వస్తాయి. ఏదైనా ఒకవేళ కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు టెస్ట్లో ఫెయిల్ అయితే కనుక ఆ పాలుని నిరాకరిస్తామని చెప్తున్నారు. 10 రోజులకు ఒకసారి అమౌంట్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజు ఆ టెస్ట్ ఫెయిల్ అయినా సరే 10 రోజులు డబ్బులు కూడా నిలిపివేసి ఇంత ఖచ్చితమైన వ్యాపారాన్ని చేస్తాం కాబట్టి కేంద్రానికి ఒక గుర్తింపు ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.